ఈరోజు మనం వంకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా 1/2 kg వంకాయ తీసుకున్నాను. దీనిలో కారం బదులు నేను పచ్చిమిరపకాయ యూజ్ చేస్తున్నాను. ఇవి కారం తక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. కారం ఉంటే ఒక 6-7 తీసుకోండి, లేదంటే ఒక 10 to 12 తీసుకోండి. ముందుగా ఈ మిక్సీ జార్లో వేసుకుందామండి పచ్చిమిరపకాయలు. ఇందులో అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని హాఫ్ మిక్సీలో వేసుకుందాం. హాఫ్ పోపుకి వేసుకుందామండి. 1/2 teaspoon అంత జీలకర్ర, కొంచెం సాల్ట్, 1/2 tablespoon అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పడదాం. ముందుగా బాండీ పెట్టి ఇందులో 2 గంటల నూనె పోసుకుందామండి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1/2 teaspoon అంత ఆవాలు. ఈ పోపు అనేది చిట్టపట్టలు ఆడినాక తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం మిక్చర్ అనేది, ఈ పచ్చిమిరపకాయ మిక్చర్ అనేది వేసుకుందామండి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇది తొందరపడి మనం ముందే వేరే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఇది ఖచ్చితంగా లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇంకొక స్మాల్ టిప్ అండి, మేము బ్రింజాల్ పోసినప్పుడు ఇది ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లగా అవ్వవు, ఇలా వైట్గానే ఉంటాయి. ఈ టిప్ మీకు పనికి వస్తుందని అనుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఫ్రై అయినాక. అందులో ఆనియన్ అండ్ కరివేపాకు అనేది వేసుకుందాం. వేసుకొని ఇది కొంచెం ఒక 2 minutes ఇలానే మగ్గనిద్దాం. ఇందులో 1/2 teaspoon అంత పసుపు, ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం ఏవైతే కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేవి ఇందులో వేద్దామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక 15 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ అనేది. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి 15 minutesలో కూడా. ఎక్కువ ఇట్లా ప్రెస్ చేయొద్దు, ఇది అంటే మెత్తగా అయిపోయి ఇట్లా దగ్గరగా ముద్దగా అవుతుంది. జస్ట్ ఇలా తిప్పేయండి కలిపేటప్పుడు. ఇగో ఇలా కలుపుకోవాలండి. ఇంకొక లాస్ట్ 5 minutes ఇది ఇలానే కుక్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూడండి ఇలా మగ్గిందండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. చాలా ఈజీగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ ట్రై చేస్తే కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్, కైండ్లీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.